ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. దేవుడు ఏం చెప్తున్నా అంటే మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించాలి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు మనం లోబడాలి. ఆజ్ఞ అంటేనే లోబడటం అనమాట. ఒక జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ సుపీరియర్ కానీ వాళ్ళ బాస్ కానీ ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు 100% నువ్వు చేయాలి. ఎందుకంటే మీ సుపీరియర్ ఆజ్ఞ ఇచ్చాడు, కమాండ్ చేశాడు, ఈ వర్క్ నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు అది చేయాలి. అలాగే దేవుని ఆజ్ఞలకు మనము వాళ్ళకంటే ఎక్కువ కదా మన దేవుడు. మరి మన దేవుడికి ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు మనము లోబడాలి, దేవునికి లోబడాలి. మరి అలా చేసినప్పుడు మనకు లాభం